రక్షింపదగిన నామము, పూజింపదగిన నామము, శ్రేష్ఠ నామము గల యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఏకైక దేవుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు రాత్రి సమయమందు మంచి నిద్రను మనకు అనుగ్రహించి ఎందరికో లేని ఈ నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఆ గొప్ప తండ్రి ఈ నూతన దినములో మనల్ని ఆదరించడానికి, మనకు ధైర్యం ఇవ్వడానికి ఇచ్చిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. నిర్గమకాండ గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానం అండి. వేల్పులలో నీ వంటి వాడెవడయా? పరిశుద్ధతలో నువ్వు మహనీయుడవు, స్తుతి నొందదగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభువా. మోషే గారు దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ పాడిన పాటలోని మాటలివి. దేవునికి మహిమ. నిర్గమకాండ గ్రంథం 14వ అధ్యాయం. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రము దాటిన తరువాత దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన విధానాన్ని, ఫరో సైన్యమును ఆ నీట మునిగిపోయినప్పుడు వారి మృతదేహాలు తేలియాడటం మోషే మరి ఇజ్రాయేలీలు చూచినప్పుడు పాడిన పాట ఈ పాట. అద్భుతాలు చేసే దేవుడవు ప్రభువా, నీ వంటి వారెవరయ్యా? నీవు దేవుడవు అంతే. దేవునికి స్తోత్రం. ఈ నిర్గమకాండ గ్రంథం 14వ అధ్యాయంలో ఇంచుమించు 36 అద్భుతాలను దేవుడు ఇజ్రాయేలు ఎదుట కనపరిచారండి. మనము విశ్వాసము కలిగి, దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి, భయభక్తులు కలిగి ఆయనను హత్తుకుంటే నీ జీవితంలో కూడా ప్రతిరోజు పండుగ చేసి ప్రతిదినం ఒక అద్భుతాన్ని చేసే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మనం విశ్వసించాలి, ఆయన పక్షాన నిలబడాలి, ఆయన మాటకు లోబడిపోవాలి. మోషే గారు అంటారు కదా, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతలో నీ వంటి వాడెవడు? అద్భుతాలు చేయటంలో నీ వంటి వాడెవడు? స్తుతి విషయంలో నీ వంటి వాడెవడు ప్రభువా? అసలు నిన్ను పోల్నాడు ఎవడు ఆయన? నీకు స్తోత్రం. నీవు సర్వశక్తి కలిగిన దేవుడవు, నీవు సర్వ సృష్టికర్తమైన దేవుడవు, నీవు సర్వజ్ఞానివైన దేవుడవు, నీవు సమస్తము చేయగలిగిన దేవుడవు, నీవు సమస్తమును బాగు చేసే దేవుడవు. దేవునికి స్తోత్రం. మన ఎడల దేవునికి ఉన్న ప్రణాళికలు అనేకం. ఏమండి, ఆయన ప్రణాళికలు మన ఎడల అనేకం ఉన్నాయి. మనం ఆయన మాట వింటే చాలు అద్భుతం జరిగిపోతుంది. మనల్ని ఆయన తన పోలికలో, తన స్వరూపంలో చేసుకున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీలో అద్భుతాలు చేస్తూ, అద్భుతాలు చేసే అధికారాన్ని కూడా దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నువ్వు ఆ దేవుడిని నమ్ముకుంటే ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో లేఖనం చెప్తుంది, ఎందరూ తను అంగీకరించారో, ఎందరూ యేసు ప్రభువుని అంగీకరించారో, ఎందరూ అద్భుతాలు చేసేవాడిని అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి ఆయన అధికారం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకొక అధికారం ఉంది, మనకొక అధికారం. ఆ అధికారాన్ని చేతబట్టుకుని అద్భుతాలు చేసేవారిగా మనం ఉండాలి. దైవ జనాంగమా, దేవుని యందు ప్రియమైన వారలారా, నువ్వేమన్నా బాధపడుతున్నావా? ఇబ్బంది పడుతున్నావా? కష్టపడుతున్నావా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎదురుగుండా ఎర్ర సముద్రం అండి, వెనకాల ఫరో సైన్యం, మధ్యలో వీళ్ళు మరణానికి జానెడు దూరంలో ఉన్నారంతే. మన పరిస్థితులు ఇంకా మెరుగు కదా. మన కష్టాలు అనుభవించడానికి, వాటిని భరించడానికి దేవుడు శక్తినిస్తున్నారు. అలాంటిది ఇజ్రాయేలీలు మరణం నుండి తప్పించుకుని ఏ మరణమైతే వెనకాల వస్తుందో ఆ మరణాన్నే మరణింపజేసిన గొప్ప దేవుడు నీ పక్షాన ఉన్నారు కదా. నీ కష్టమే మాత్రం, నీ ఇబ్బందే మాత్రం, నీ బాధే మాత్రం, నీ కుటుంబంలో ఉన్న కలహాలే మాత్రం దేవుణ్ణి నమ్ముకో. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. నజరేయుడైన యేసు నామమున ఈ దినాన్న ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో
వారందరి బ్రతుకులలో అద్భుతములు జరుగునుగాక. దేవుడు అద్భుతములు చేయునుగాక. ఆయనే దేవుడిని ఒప్పుకుందాం, ఆయన్ని స్తోత్రం చెల్లిద్దాం. స్తుతికి పూజ్యుడు ఆయన. ఆయన నామము మహిమపరచబడునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, జీవమా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన్న మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. వేల్పుల్లో నీ వంటి వాడెవడయా? అంత గొప్ప దేవుడవు, పోల్చదగని గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు సమస్తము సాధ్యమే. మా బ్రతుకులను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీ చిత్త వృత్తి చొప్పున సమస్తమును జరిగించి మహిమ పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.